లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మీరు మీ ఫోన్ వెనకాల కవర్పై నోటు, డబ్బు లేదా ఏదైనా పేపర్ వస్తువును ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు పెద్దగా నష్టపోవచ్చు. మీ ఫోన్ పేలిపోవచ్చు. గత కొన్ని నెలలుగా మొబైల్ ఫోన్లు పేలిపోతున్న కేసులు నమోదవుతున్నాయి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణమని చెప్పవచ్చు. వెలువడుతున్న నివేదికల ప్రకారం ఏటీఎం కార్డు, మెట్రో కార్డు, నగదును మొబైల్ వెనుక కవర్లో ఉంచుకోవడం కూడా ఖరీదైన చౌక ఫోన్లు పేలడానికి ఒక కారణమని తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ వేడెక్కడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోన్ మందపాటి కవర్తో ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీనితో పాటు కవర్ లోపల అనేక రకాల వస్తువులు ఉంచడం, మీరు ఫోన్పై మందపాటి వెనుక కవర్ ఉంచి ఆ కవర్పై వస్తువులను ఉంచినప్పుడు గాలి గుండా వెళ్లేందుకు ఖాళీ ఉండదు. దీంతో ఫోన్ వేడెక్కడంతో పాటు పేలిపోయే అవకాశాలున్నాయి. చాలామందికి మెట్రో కార్డు, కరెన్సీ నోటు లేదా ఇతర వస్తువులను ఫోన్ వెనుక కవర్పై ఉంచడం అలవాటు ఉంటుంది. కొంతమంది ఇది అదృష్టమని భావిస్తుంటారు. కొందరికి వేరే కారణాలు ఉంటాయి. ఫోన్ కవర్పై చాలాసార్లు పేపర్ లేదా డబ్బు ఉంచితే వైర్లెస్ ఛార్జింగ్లో సమస్య వస్తుంది. ఈ అలవాటు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఫోను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు పక్కన పెట్టాలి. ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఫోన్ను ఉపయోగిస్తే ఫోన్ వేడెక్కడం, పేలిపోయే ప్రమాదం ఉంది. మీకు ఫోన్లో బ్యాక్ కవర్ అవసరమైతే సన్నని పారదర్శక కవర్ ఉంచండి. కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్లో సమస్య లేదు. ఫోన్ ఓవర్ హీటింగ్ సమస్యకు అతిపెద్ద కారణాల్లో ఒకటి ఫోన్ కవర్ మందంగా ఉండడం, అలాగే ఫోన్ కవర్పై డబ్బు, ఏటీఎం కార్డు, మెట్రో కార్డు ఉంచడం, మరొక కంపెనీ ఛార్జర్ను ఉపయోగించడం లేదా లోకల్ ఛార్జర్తో ఫోన్ను ఛార్జ్ చేయడం వల్ల మీ ఫోన్ హీట్ అవుతుంది. దీంతో ఫోన్ పేలిపోతుంది. కొన్నిసార్లు మీ ఫోన్ అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కవచ్చు. ఎక్కువసేపు ఎండలో ఫోన్ వాడకుండా ఉండండి. ఫోన్ ఛార్జర్లో ఉన్నప్పుడు ఏ కారణం చేతనైనా గేమింగ్ లేదా ఫోన్ ఉపయోగించడం మానుకోండి. ఛార్జింగ్ పెట్టే సమయంలో వాడితే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ను ఛార్జ్ చేస్తున్నప్పుడు దాని కవర్ను తీసివేయడం మంచిది. మీ ఫోన్ వేడెక్కడం ప్రారంభించినప్పుడు వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చల్లబరచండి. కొంత సమయం తర్వాత ఫోను ఆన్ చేసి దాన్ని ఉపయోగించండి. ఆ తర్వాత కూడా ఫోన్ వేడెక్కుతుంటే ఫోన్ సెట్టింగ్లో ఏ యాప్ ఎంత బ్యాటరీ ఉపయోగిస్తుందో చెక్ చేసి క్లియర్ చేయండి. అనవసరమైన అప్లికేషన్ ఉంటే వెంటనే ఫోన్ను అన్ఇన్స్టాల్ చేయండి.